వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పీతాంబరం వరదశీతల దృష్టిపాతం, ఆజారులంబిభుజం ఆయతకర్ణపాశం, తన్మేఘమేచకముదగ్ర విశాలవక్షో, లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరస్తు. భాగ్యనగరంలో అత్యంత వైభవోపేతంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు శ్రీవేంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతుడై రథమును అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. భగవంతుడు సర్వవ్యాపి. ఎచ్చట చూచినా భగవంతుని యొక్క దివ్య దేవాలయాలు మనకు దృష్టిగోచరమవుతూనే ఉంటాయి. అదే రీతిగా భాగ్యనగరంలో ఆనందగిరి అనేటువంటి ప్రదేశంలో, జూబ్లీ హిల్స్ అనేటువంటి ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువు తీరి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అని కదా మనకు శాస్త్రం చెప్తుంది. ఎన్ని వాహనాలలో భగవంతుడు ఊరేగినా కూడా ఆ రథోత్సవానికి ఉన్నటువంటి వైభవం అనేది మిగతా వాహనాలకి లేదు అనేటువంటి, అంటే అన్నికన్నా ఉత్కృష్టంగా ఉన్నది అని పెద్దల యొక్క మాట. అంచేత బ్రహ్మోత్సవాలలో అత్యంత వైభవమైనది, అది మాత్రం కాదు భక్తి జన ఆకర్షకమైనది రథోత్సవం అన్నమాట. భక్తులు తమ యొక్క కళా కౌశలాన్ని ప్రదర్శిస్తూ దేవదేవుని ఎదుట కోలాటాల్ని చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు. అత్యంత వైభవోపేతంగా స్వామిని అలంకరించి ఉన్నారు. ఆ స్వామి ఆ వరదహస్తాన్ని అదే ప్రకారం శంఖచక్ర గదాపాణి అన్న రీతిగా చతుర్భుజుడై స్వామి ఈనాడు శ్రీభూసమేతుడై ఆ రథాన్ని అధిరోహించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశం ఈనాడు. వైఖానస ఆగమోక్తంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఎలాగైతే తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ఉత్సవాలు జరుగుతాయో, బ్రహ్మోత్సవాలు జరుగుతాయో, అదే రీతిన వైఖానస ఆగమోక్తంగా ఆనందగిరి అనేటువంటి జూబ్లీ హిల్స్లో కూడా, భాగ్యనగరంలో కూడా ఈ బ్రహ్మోత్సవాల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు. 8వ రోజు ఉదయం ఆ ఉదయ సూర్యుని యొక్క కిరణ కాంతులతో మేరు పర్వతం వంటి ఆ రథంలో ఇరువైపులా కూడా శ్రీదేవి భూదేవులు సేవిస్తూ ఉండగా మధ్యలో మలయప్ప స్వామి వలె అక్కడ ఉన్నటువంటి ఆ దేవదేవుడు భక్తజనులందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఆ రథం పగ్గాలని అలా లాగుతూ ఉండగా అచ్చట ఉన్నటువంటి మాడవీధులు, భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా ఆ భగవంతుని పరితహ అన్న రీతిగా చుట్టుపక్కలంతా కూడా మాడవీధులే అవుతాయి. భగవంతుడు వేంచేసినటువంటి ఆ దివ్య దేవాలయం, దాని చుట్టూ ఉన్నటువంటి ఆ వీధులంతా కూడా మాడవీధులుగానే పరిగణించాలి. అందువల్ల అదే ప్రకారంగా ఇచ్చట కూడా ఆ స్వామి
నెమ్మదిగా అలా అలా బయలుదేరుతూ భక్తుల యొక్క హృదయాలని ఆనందపరుస్తున్నాడు. చక్కటి ఆ రథం పైన అద్భుతమైనటువంటి బంగారు గొడుగు, పుష్పాలతో అలంకరించినటువంటి ఈ రథం, ఆ రథం లోపల శ్రీభూసమేటటువంటి స్వామి అక్కడ వేంచేసి ఉండడం, అలాగే అర్చకోత్తములు వైఖానస ఆగమ అర్చక పండితులు అచ్చట ఆ స్వామివారి పక్కన కూర్చొని విశేషంగా ఆ ఆరాధనంతా కూడా చేస్తూ ఉండడం, భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ రథాన్ని లాగాలని అక్కడ రావడం, ఇదంతా కూడా భగవంతుని యొక్క సంకల్పం కదా. ఒక విశేషం ఏమిటంటే, ఇతర వాహన ఊరేగింపులలో భక్తులందరూ కూడా ప్రేక్షకులుగానే ఉంటారు. వాళ్ళు మోయలేరు, మోతగాళ్ళునే కొంతమంది ఉంటారు. వాళ్లే మోస్తూ ఉంటే భక్తులు ప్రేక్షకుల వలె ఉండి అలా స్వామివారి యొక్క వాహన వైభవాన్ని తిలకిస్తూ అమందానందాన్ని పొందుతూ ఉంటారు. కానీ రథం అటువంటిది కాదు కదా. ఈ రథోత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ వాహన సేవల్లో స్వయంగా పాల్గొనేటువంటి అవకాశం ఉండదు. కానీ రథోత్సవంలో భక్తులు స్వయంగా పాల్గొనడం వలన ఈ ఉత్సవం అత్యంత వైభవంగా, ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఆ కోలాటాల నడుమ దేవదేవుడు ఆ అద్భుతంగా ఆ గజరాజు అలా స్వామివారిని స్వాగతిస్తూ ఉన్నటువంటి ఆ భంగిమలో ఉండగా, అదే ప్రకారం చామరం అలా వీస్తూ ఉండగా దేవుడు మెల్లమెల్లగా ఆ ముహూర్తం ఏదైతే ఉందో ఆ ముహూర్తానికి అనుగుణంగా స్వామి అక్కడ ఊరేగుతాడు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని కదా శాస్త్రం. రథంలో వేంచేసి ఉన్నటువంటి విష్ణుదేవుని యొక్క దర్శనం అనేది జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందన్నారు. మనకేం కావాలి? ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి 4 విధ పురుషార్థాలలో మోక్షం పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని కదా మనం ఎప్పుడూ కూడా ప్రార్థించాలి. మోక్షం అనేది ఏమిటి? ముక్తి. ముక్తి అనేది ఎక్కడి నుండి? ఇక్కడ సంసారం నుండి. ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, అలాగే అద్భుతమైనటువంటి ఆభరణాలతో, అలాగే సుగంధభరితమైనటువంటి పుష్పమాలికల్ని ధరించి ఆ స్వామి ఆ శంఖ చక్ర గదాధారి అయి ఇరువైపులా కూడా శ్రీదేవి భూదేవి అలా వేంచేసి ఉండగా, ఆ రథంలో కూడా జయ విజయవలే కొంతమంది అక్కడ ఆ శిల్పాలంతా కూడా అక్కడ ఉండగా స్వామి సిద్ధంగా ఉన్నాడు. అంచేత జన్మరాహిత్యమే మన యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అందువల్ల చెప్తూ ఉంటారు, నరత్వం దుర్లభంలోకే అన్నారు. నరజన్మ దుర్లభం కదా. ఆ నరజన్మ దుర్లభమైనప్పుడు ఈ నరజన్మను సార్థకం చేసుకోవాలంటే ఏం చేయాలంటే భగవంతునికి సేవ చేయాలి. అందువల్ల నందనందను కూడా అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అని చెప్పగా, భగవద్రామానుజుల వారు మత్కర్మ పరమోభవ అనేటువంటి వాక్యానికి చక్కటి గీతా భాష్యాన్ని అందించారు. మత్కర్మ అంటే ఏమిటి అన్నారు. అంటే ముఖ్యంగా అచ్చట వచ్చి భగవద్ ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం మన వల్ల కుదరదు. అందువల్ల మనస్సు అనేది చంచలం హి మనకృష్ణ ప్రమాది బలభద్రుడమన్నాడు పార్థుడు. అందువల్ల ఈ మనస్సుని మనం నిగ్రహించుకోలేం. ఏం చెయ్యాలి అడిగాడు. సరే నువ్వు బాగా దాన్ని సాధనం చేయి అన్నాడు. సాధనం చేత ఏదైనా కూడా సాధించవచ్చు అన్నాడు. సరే అభ్యాసేపి అది కూడా నీ వల్ల కాకపోతే మత్కర్మ పరమోభవ అన్నప్పుడు ఆ మత్కర్మ అనేటి ఏమిటి అన్నారు. దేవాలయాల్ని కట్టించడం, ఉద్యానవనాల్ని నిర్మించడం,
తటాకాలని అక్కడ త్రవ్వించడం, ఆ ఉద్యానవనాల్లో చక్కగా పుష్పాల్ని పెంచడం, అదే ప్రకారంగా ఆ స్వామివారికి ప్రతినిత్యం కూడా సుగంధభరిత పుష్పాలని కోసి స్వామివారికి సమర్పించడం. అది మాత్రం కాదు, స్వామివారి యొక్క దివ్య దేవాలయాలంతా కూడా ఊడ్చడం, అలకడం, ముగ్గులేయడం, అలాగే వేదపారాయణం, దివ్య ప్రబంధం, కోలాటం, మంగళవాయిద్యం ఇవన్నీ కూడా చేస్తే అదే మత్కర్మ అన్నాడు. అంటే నాకు ఇష్టమైనది ఏమిటి అన్నారు, దేవాలయానికి వెళ్ళడమే ముఖ్యం. దేవాలయానికి వచ్చి నన్ను మీరు దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అని భగవంతుడి యొక్క అమృతోక్తి. అంచేత భగవద్రామానుల వారు విశేషంగా మత్కర్మ పరమోభవ అన్నప్పుడు మీరు కష్టపడాల్సిన పని లేదు. ఈ కరచరణాది అవయములు అన్నీ కూడా భగవదర్పితములు చేయడానికే కదా ఉన్నాయి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ అచ్యుతకథా శ్రోత్రద్వయత్వం శృణు అన్న రీతిగా అక్కడ దానికోసమే కదా భగవంతుడు అన్నీ ఇచ్చాడు. అందువల్ల కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాంగ్రి యుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్ నమ అధోక్షజమన్నారు. నాలుక కీర్త కేశవం కీర్తయ. ఎందుకొరకండి మనకు భగవంతుడు నాలికనిచ్చాడంటే రుచి చూడడానికా? కాదు, కృష్ణుణ్ణి కీర్తించడానికే. జిహ్వే కీర్తయ కేశవం. చేతులెందుకు ఇచ్చాడు, మనస్సునెందుకు ఇచ్చాడు? చేతహ ఓ మనసా మురరిపుం భజ, ఆ మురహరిని నీవు భజించు. అదే ప్రకీర్తయ చేతో భజ. శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ, పాణియుగ్మమా అద్భుతమైనటువంటి ఆ గజం యొక్క అంటే నిజమైనటువంటి ఏనుగువలే కనిపిస్తున్నది అక్కడ. ఎలాగైతే తిరుపతి క్షేత్రాలలో గజరాజులు భగవంతుడికి కైంకర్యం చేస్తాయో అదే ప్రకారం ఎలుగెత్తి అక్కడ గోవిందా అని పిలిచేటువంటి రీతిలో అద్భుతమైనటువంటి ఆ గజం యొక్క ఏనుగు యొక్క ఒక ప్రతిమను అక్కడ పెట్టడం అనేది అందరికీ కూడా ఆనందదాయకం. అంచేత పాణియుగ్మమా శ్రీధరుని ఆరాధించు అన్నారు. శ్రోత్రద్వయ, ఈ రెండు చెవులు ఎందుకంటే మంచి వినడానికి కానీ చెడు వినడానికి కాదు. అందువల్ల రెండు చెవులారా అచ్యుతుని విశేషంగా అక్కడ భజించు అన్నారు. మనం కూడా ఆ ప్రకారంగా భగవంతుణ్ణి సేవించుకుంటాం.
పక్కన పరలిచే పుష్పక రథము దిక్కులు సాధించి సీతాదేవితో అయోధ్య పక్కన పరలిచే పుష్పక రథము నిక్కి నరకాసురుపై నింగి మోవనెక్కి తోలె వెక్కసపు రెక్కలతో విష్ణు రథము దేవదేవుడెక్కినదే దివ్య రథము మా వంటి వారికెల్ల మనోరథము బలిమి రుక్మిణి తెచ్చి పరుల గెలిచి ఎక్కే అలయేగు పెండ్లి కళ్యాణ రథము బలిమి రుక్మిణి తెచ్చి పరుల గెలిచి ఎక్కే అలయేగు పెండ్లి కళ్యాణ రథము ఎలమి శ్రీ వెంకటాద్రి నలమేలు మంగకూడి కలకాలమును ఏగే ఘనమైన రథము దేవదేవుడెక్కెనదే దివ్య రథము మా వంటి వారికెల్ల మనోరథము దేవదేవుడెక్కెనదే దివ్య రథము మా వంటి వారికెల్ల మనోరథము దేవదేవుడెక్కినటువంటి దివ్యరథం మా వంటి వారికి అన్నీ కూడా మనోరథం అనేటువంటి అద్భుతమైనటువంటి సంగీతాన్ని మనం వింటున్నాం. భగవంతుడి దివ్య రథాన్ని అధిరోహిస్తే మన యొక్క మనోరథాలు కూడా పూర్తి అవుతాయట. ఎలా భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం దర్శించుకుంటామో ఆ చక్కటి ఆ వాయువులు వీచుచుండగా ఆ పుష్పాలంతా కూడా ఎంతో ఆనందంతో అలా కంపిస్తూ భగవంతుడికి సేవ చేయడానికి ఉవ్విళ్ళూరే విధంగా అక్కడ అరటి చెట్లుగా ఇవి అన్నీ కూడా మనకు శుభసూచకాలు. ఇక్కడ చామరములు అలా వీస్తూ ఉండగా వింజామరలు వీస్తూ ఉండగా మెల్లమెల్లగా ఆ దివ్య రథం కదులుతూ ఉంటే మన యొక్క మనోరథాలంతా కూడా అక్కడ ఎంతో ఒక ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి. వాస్తవంగా చూస్తే ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం దర్శించుకుంటామో అది కూడా రథంలో ఉన్నటువంటి దేవదేవుణ్ణి. అందువల్ల భక్తులందరూ కూడా ఈ రథోత్సవంలో స్వయంగా పాల్గొంటారు. రథోత్సవ వైభవాన్ని మనం ఇంతకుముందు విన్నాం. తాళ్లపాక అన్నమయ్య ఎంతో హృదయంగా కన్నుల పండుగలాయ గన్నవారికందరికి వెన్నుడేగెనిల్లదివో వీధులను అది ఎక్కి తిరుతేరు అని చెప్తూ ఉంటారు. తిరుత్తేరు అని సంస్కృతంలో అంటే తమిళంలో చెప్తూ ఉంటారు. తేరు తిరుత్తేరు అని. అది ఎక్కి తిరుతేరు అసురులు చెదరగా త్రిదశలు చెలగగ దేవదేవుడు కదలె బండికండ్లు ఘనమైన మ్రోతతోడ వెదజల్లుగాంతులతో వీధులనని ఎంతో మనోహరంగా వర్ణించారు. వాళ్ళ యొక్క హృదయార విందల్లో భగవంతుడి యొక్క దివ్య స్వరూప ఆ వైభవాలంతా కూడా అలా కదులుతూ ఉంటే ఆ ప్రకారంగా వాళ్ళు తమ హృదయ భావనను సంగీతంగా మలుచుకున్నారు. అందువల్ల రథోత్సవంలో తిరువీధుల్లో రథం వెళుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే రథం ఆగుతుందో భక్తులు హారతులంతా కూడా ఇస్తూ ఉంటారట. ఈ పవిత్ర దృశ్యాన్ని కూడా అన్నమాచార్యులు అంటే వాహన సేవలలో కింద ఉండి మనం అక్కడ స్వామికి ఉపహారం హారతిని సమర్పించవచ్చు. కానీ రథంలో ఉన్నప్పుడు అలా కాదు కదా. ఈ రథం అనేది ఎంతో చక్కగా ఇక్కడ దేవతామూర్తులంతా కూడా ఆ దేవాలయం ప్రాంగణంలో ఈ దశావతారాలంతా కూడా అక్కడ శిల్పరూపంగా అదే ప్రకారం అద్భుతమైనటువంటి గోపురంతో ఈ ఆనందగిరి విలసిల్లుతూ ఉన్నది. జూబ్లీ హిల్స్ అనేటువంటి ఆనందగిరి. ఎత్తరే ఆరతులు ఇయ్యరే కానుకలు
ఇత్తలనేగి వచ్చును ఇందిరానాథుడు. గరుడధ్వజపు తేరు కనకమయపు తేరు సిరులతో వేదముల చేరుల తేరు సురలు మునులు బట్టి సొంపుతోడదీయగాను ఇరవుగ నేగివచ్చి ఇందిరానాథుడు. వీథుల వీథుల విబుడేగినిదే మోదము తోడుత మొక్కరో జనులు గరుడధ్వజమదే కనక రథంబదే అరదముపై హరి అలవాడి ఇరు దశలనున్నారు ఇందిరయు భువియు పరగ బగ్గములు పట్టరో జనులు అని భక్తజనులకు హెచ్చరికలు చేస్తూ ఆ రథోత్సవ వైభవాన్ని ఆ అన్నమాచార్యుల వారు కళ్ళకు కట్టినట్లు ఆనాడు వర్ణించారు. ఈనాడు ఆ దృశ్యాన్ని మనం అందరం కూడా ఎంతో నయనానందకరంగా ఆ భక్తుల నడుమ దేవదేవుడు ఆ రథం మీద ఉండి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటే ఇదంతా కూడా మన సౌభాగ్యం కదా. కన్నులున్నందుకు భగవంతుణ్ణి సేవించాలి, కాళ్ళున్నందుకు చేతులున్నందుకు భగవంతుని యొక్క రథాన్ని మనం కూడా లాగాలి. అందువల్ల మెల్లమెల్లగా తిరుమల క్షేత్రంలో ఏ ప్రకారంగా రథోత్సవం జరుగుతుందో అదే ప్రకారంగా మహిళామణులు అదే భక్తులందరూ కూడా ఆహా తమకు ఈ సౌభాగ్యం దక్కదా అంటే ఆ రథానికి కట్టినటువంటి ఆ తాడులు ఏవైతే ఉన్నాయో దాన్ని పట్టుకుని మనం లాగమా అనే ఉద్దేశంతో అందరూ కూడా అహమహమికయా అన్న రీతిగా వాళ్ళు అలా ఆ ప్రకారంగా లాగుతూ ఉంటే అచ్చట ఉన్నటువంటి స్వామి ఆహా నా భక్తులు ఎంతో కైంకర్యం చేస్తూ ఉన్నారు, వాళ్ళని నేను అనుగ్రహించాలి, వాళ్ళు చేసినటువంటి కైంకర్యానికి ఫలితాన్ని నేనే కదా ఇవ్వాలి, నా కోసమే కదా వాళ్ళు చేస్తున్నారు, నేను అలా ఊరేగుతూ ఉంటే ఆనందపడిపోయేది వాళ్లే కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ దేవదేవుడు కూడా చిరు మందహాసంతో ఉభయ దేవేరులను అలా చూస్తూ మనం చెప్పేది కరెక్టే కదా, మనం చెప్పేది అన్నీ కూడా ఆ భక్తుల కొరకే కదా అన్న రీతిగా ఆ గజములతో చిత్రించినటువంటి ఆ రథాన్ని అలా మెల్లమెల్లగా లాగుతూ ఉంటే అదే ప్రకారంగా దేవతలందరూ కూడా ఇక్కడ వచ్చారు. ఎప్పుడొచ్చారు? ఆ గరుడ ధ్వజం ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవం నాడు ఆహ్వానించి ఆ సమయంలో ఆహ్వానాన్ని అందుకొని యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులందరూ కూడా ఆనందగిరిలో ఇక్కడ ఉన్నారు. అందువల్ల ఈనాడు ఒక పక్క సూర్యదేవుడు, అదే ప్రకారం వాయుదేవుడు, ఆ మరుత్ అనేటువంటి వాయుదేవుడు కూడా భక్తులకి ఎటువంటి కష్టం కలగకూడదు అని చల్లటి గాలులను అలా వీస్తూ అదే ప్రకారం అచ్చటచ్చట కూడా అంటే భగవంతుడు సేదతీరడానికై ఆ మూలలో కూడా భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించడం అనేది ఆగమ శాస్త్రం. అత్యద్భుతంగా ఆ ఆనందగిరి అనేటువంటి జూబ్లీ హిల్స్ ఎత్తైన గోపురంతో అలాగే శిల్ప కళలతో కూడా శోభాయమానంగా వెలుగొందుతూ ఉన్నది. ఆ గోపుర దర్శనం అనేది గోపురం అనే శబ్దానికి గోపయతి నగరం రక్షతీతి గోపురం అన్నారు. అంటే భూకంపముల చేత అలాగే ఉరుములు మెరుపులు ఇవంతా వస్తూ ఉంటే ఎవ్వరికీ ఎటువంటి ఒక హాని కలగకూడదనే ఉద్దేశంతో దేవాలయానికి ముఖ్యమైనటువంటి ఆ గోపురాన్ని నిర్మించడం అనేది ఆనవాయితీ. అందువల్ల గోపయతి నగరం రక్షతీతి గోపురం అన్నారు. అంటే అందరినీ కూడా రక్షించేటువంటి ఆ విశేషం ఏమిటి అంటే అక్కడ గోపురమే అన్నారు. అందువల్ల ఈ ప్రకారంగా దేవదేవుడు మెల్లమెల్లగా ఆ రథం పైన ఉంటూ రథాసీనుడై అందరిని కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. రథోత్సవానికి ఒక అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక ఒక అర్థం కూడా అక్కడ వెలుగొందుతున్నది. కర్పూర నీరాజనాల్ని అందుకుంటూ దేవదేవుడు భక్తుల్ని అలా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కఠోపనిషత్తు అంటే ఉపనిషత్తు అనేది వేదాంతం అనే అర్థం. సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తని ఆ వేదాలను 4 భాగాలుగా చేస్తూ ఉంటే ఇది వేదాంతం. ఈ ఉపనిషత్తు అనేది పరమాత్మ యొక్క తత్వాన్ని చక్కగా తెలియజేస్తుందట. కఠోపనిషత్తులో ఆత్మకు శరీరానికి ఉండేటువంటి సంబంధాన్ని
రథ రూప కల్పనతో అక్కడ వివరిస్తూ ఉన్నది కఠోపనిషత్తు. మనం ఒక్కసారి ఆ ఉపనిషత్తు యొక్క తాత్పర్యాన్ని కూడా మనం వినాలి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహుః విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుః మనీషిణః. ఆత్మానం రథినం విద్ధి. ఆ స్వామి కూర్చోన్నాడే, వేంచేసి ఉన్నాడే రథంలో, అతను పరమాత్మ కదా. ఆ పరమాత్మ రథికుడు. మన యొక్క శరీరం రథం, శరీరమే రథం. మన బుద్ధి అనేది సారథి, నడిపించేది. మనస్సు అనేటువంటి పగ్గం. ఇంద్రియాలున్నాయే గుర్రాలు, అక్కడ గుర్రాలంతా కనిపిస్తూ ఉంటాయి. గుర్రాలు విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని మనకు రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనేటువంటి ఆత్మ అనాత్మ వివేకం దీనివల్ల కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగేటువంటి ఆ తత్వజ్ఞానం కూడా ఇదే. కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడే మనకు పరమాత్మ. శరీరం అనేది రథం వలె, ఆ బుద్ధి మనస్సు కళ్ళెం. ఈ ప్రకారంగా ఆ ఇంద్రియ విషయాలు ఏవైతే ఉంటాయో అది పరుగులు తీస్తూ ఉంటాయి. భగవంతుడు మనకు అంతర్యామిగా ఉన్నాడు. అంతఃప్రవిష్ట శాస్త జనానా ఆగం సర్వా ఆత్మ అన్న రీతిగా అంతర్యామిగా ఉన్నటువంటి భగవదంశ రథికుడైతే ఆ గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనేది కళ్ళెంతో అక్కడ అదుపు చేసి ఆ రథం వంటి శరీరాన్ని మీ బుద్ధి అనేటువంటి సారథి ద్వారా చక్కని మార్గంలో అలా నడిపించి రథికుడైనటువంటి ఆత్మను కూడా మనం అలా గుర్తించి సేవించి అక్కడ తరించాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి హితబోధ దీని ద్వారా మనకు కలుగుతుంది. అందువల్ల విశేషంగా ఈ రథోత్సవం అనేది అందరికీ కూడా ఒక ఆనందదాయకమైనటువంటి ఉత్సవం. తరిగొండ వెంగమాంబ కూడా ఒక చోట చక్కగా రథోత్సవ వైభవాన్ని వెంకటాచల మహాత్మ్యమైనటువంటి పద్యకావ్యంలో వర్ణిస్తుంది. వేద పండితులు ఎంతో చక్కగా వేదపారాయణం చేస్తూ ఉన్నారు. దివ్య ప్రబంధ పాఠకులు, అలాగే కోలాటాలు, వీళ్ళందరూ కూడా భగవంతునికి సేవ చేయడానికే వచ్చారు. ఎవ్వరు కూడా ఒక అపేక్షతో కాకుండా, స్వార్థబుద్ధితో కాకుండా, మన యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే భగవత్ కైంకర్యం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న రీతిగా అందరూ కూడా ఇటువంటి ఒక సత్సంకల్పంతో ఉన్నారు. అలా మెల్లమెల్లగా రథం కదులుతూ ఉంటే పరమ భాగవతులు భక్తితో పాడుచూ, తరిగొండ వెంగమాంబ పరమ భాగవతులు భక్తితో పాడుచు, ఊరికే రథాన్ని లాగడం కాదు, గోవింద 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 అని ఆ గోవింద నామోచ్చారణం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే పరమ భాగవతులు అని వెంగమాంబ చెప్పింది. పరమ భాగవతులు భక్తితో పాడుచు ఉప్పొంగి ఆడుచునుండగాను. కేవలం పాడటం మాత్రమా, ఆడుతూ పాడుతూ అన్న రీతిగా ఆళ్వారులు కూడా ఆడి ఆడి అహంకరైంది ఇసే పాడి పాడి కన్నీరు మలిగి ఎంగొం నాడి నాడి నరసింగావెన్ను వాడివాడవి వాడుదలే అన్నప్పుడు ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే దర్శించుకుంటారో ఆ సమయంలో ఆ తన్మయత్వానికి లోనైపో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అందువల్ల ఉప్పొంగి ఆడుచూనుండగను. కేవలం పాట మాత్రం కాదు, ఆట కూడా భగవంతుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక ఆడుచునుండగాను కరములు త్రిప్పి భోగస్త్రీలు ముందర మనం చూస్తున్నాం కదా, వాళ్ళందరూ కూడా జతలుగా నృత్యములు సలుపగను. ఆ ప్రకారంగా నృత్యం చేస్తూ ఉన్నారట భగవంతుని ఎదుట. క్రమముగా వంది మాగధ సూత బృందములు పురుషోత్తమ ఖ్యాతి పొగడగాను. ఆ వంది మాగధులు ఎవరైతే స్తోత్రం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ తరిగొండ వెంగమాంబ చెప్పిన రీతిగా కరములు త్రిప్పి భోగస్త్రీలు ముందర జతలుగా నృత్యములు
నలుపగా సలుపగాను అన్న రీతిగా ఆ ప్రకారంగా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. వందిమాగధ సూత బృందములు పురుషోత్తమ ఖ్యాతి పొగడగను. పురుషోత్తముని యొక్క ఆ ఖ్యాతి భగవంతుని యొక్క దివ్య గుణాలను వాళ్ళు కీర్తిస్తూ ఉండగా వశీ వదాన్య గుణవాన్ రుజు శుచి మృదు దయాళు మధుర స్థిర సమ కృతీకృతజ్ఞ తమసి స్వభావత సమస్త కళ్యాణ గుణామృతోదధి అన్న రీతిగా వాళ్ళందరూ కూడా అలా భగవంతుని యొక్క గుణగణములను కీర్తిస్తూ ఉండగా శిరముల గలశముల్ చేర్చి కొందరు భక్తులొక్కెడ ప్రేరణలు దొక్కగాను. ఆ భగవంతుడికి నమస్కారం చేస్తూ ఉండాలి. అచ్చట ఉన్నటువంటి అర్చకోత్తములు చక్కగా స్వామివారిని కాపాడుతూ ఉన్నారు. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అర్చకులు ఆ భగవంతుని సమీపంలోనే ఉంటారు. ఒక్కరుగా ఉండరు, ఇద్దరు ముగ్గురు అక్కడ ఉంటారు. కారణం ఏమిటి అంటే ఏదైనా అవాంతరాలు జరిగితే అందరూ కూడా ముట్టుకోకూడదు, అందరూ కూడా విగ్రహాన్ని పట్టుకోకూడదు. ఎవరైతే ఆ ఆగమానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, అది పాంచరాత్రం కావచ్చు, వైఖానసం కావచ్చు, అర్చకులు ఒక ముగ్గురు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారట. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు, అందువల్ల వాళ్ళు ఉంటూ ఉంటారు. అలా ఇక్కడ కూడా ఆ రథములో అర్చకులు అలా భగవంతుని కాపాడుతూ ఉండగా స్వామి చక్కగా వింజామర వీస్తూ ఉండగా అదే ప్రకారం భక్తులకందరికీ కూడా సూచనలు ఇస్తూ ఒకతను ఉంటూ ఉంటారు. రథాన్ని చూస్తూ ఉంటూ మనం ఎప్పుడైతే రథోత్సవాన్ని వీక్షిస్తూ ఉంటామో ఆ సమయంలో చాలా అక్కడ సూచనలంతా కూడా వింటూనే ఉంటాం. ఇలా మొనసి కొందరు గోవింద అనుచు భక్తి పరవశత్వముచే మించి పలుకగను రథముపై దండలము అనురాగయుక్తి సతులు మేడలపై నుండి చల్లగాను. ఆ కాలంలో రాణులందరూ కూడా ఈ రథోత్సవాన్ని మేడలపై నుండి చూస్తూ ఉంటారట. ఎందుకంటే వాళ్ళు నేరుగా రారు. వల్ల ఇలా ఈ ప్రకారంగా ఆ రథోత్సవాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. మధ్య మధ్యలో భగవంతుడికి ఆ నైవేద్య సమర్పణ అనేది ఆగమం మనకు చెప్పి ఉన్నది కనుక ఆగమోక్తంగా భగవంతుడికి ఉపచారాలని అలా చేస్తూ ఇలా ఆ ఆనందగిరి అనేటువంటి జూబ్లీ హిల్స్లో భాగ్యనగరంలో ఈ బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఆ మలయప్ప స్వామికి ప్రతిరూపమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతుడై అలా రథాన్ని అధిరోహించి మాడవీధుల్లో ఊరేగుతూ భాగవతోత్తములు భక్తి గీతాలను అలా పాడుచూ ఉప్పొంగిపోతున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా కన్నుల పండుగగా వాళ్ళందరూ కూడా ఒకే విధమైనటువంటి ఆహార్యం ఏదైతే ఉందో ధరించి అందరూ అలాగే కేరళ వాయిద్యాలు అక్కడ మృగుతూ ఉండగా వీళ్ళందరూ ఉత్సాహంతో అలా నృత్యం చేస్తూ ఉండగా అదే ప్రకారం ఆ వేదములు దివ్య ప్రబంధములు మంగళ వాయిద్యాలు అలా అక్కడ భగవంతుడికి సేవ చేస్తూ ఉండగా ఈ ప్రకారంగా అద్భుతమైనటువంటి ఆ రథోత్సవాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. భక్తులారా, మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి సేవించుకుంటామో మనకు ఏమీ అవసరం లేదు అని మొట్టమొదట కోరుకోవాలి. ఎందుకంటే తృష్ణాతో ఏ మదన పవనోద్ధూత మోహోర్మిమాలే దారావర్తే తనయ సహజగ్రాహ సంఘాకులే చ సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతాం నస్త్రిధామన్నే పాదాంభోజే వరద భవతో భక్తినావం ప్రయచ్చ. స్వామి, నేనేం కోరుకోలేదు. పరమపదం, పాలకడలి, తిరుమల ఈ 3 చోట్ల వేంచేసి ఉండేటువంటి ఓ స్వామి వరదా, ఆశలనే జలాన్ని కలిగినది తృష్ణాతోయమన్నారు. అలాగే మదన పవనోద్ధూత మోహోర్మిమాలన్నప్పుడు మన్మథుడనేటువంటి వాయువుచే కలత పొందింపబడినటువంటి మోహమనేటువంటి అలలు వరుసలను కలిగింది మోహోర్మిమాలే. అది మాత్రమా దారావర్తే, దారాహ అంటే భార్య, భార్య అనేటువంటి దారా వర్తం అంటే సుడిగుండాలు. అందువల్ల భార్య అనేటువంటి సుడిగుండాలను కలిగినది. తనయ సహజ గ్రాహ సంఘాకులే చన్నప్పుడు తనయులు అంటే పుత్రులు, సోదరులు అనే మొసళ్ళ గుంపు, ఆ మొసళ్ళ గుంపులచే కలత పొందింపబడినది.
అది మాత్రం కాదు, సంసారాఖ్యే మహతి జలధం. ఈ సంసారం అనేటువంటి పేరును అయినటువంటి గొప్ప సముద్రంలో మునుగుతున్నటువంటి జలధౌ మజ్జత, మేమంతా మునుగుతూ ఉన్నాము. మాకు త్రిధామన్నే ఓ స్వామి, శ్రీ త్రిధామన్ అన్నప్పుడు స్వామి ఎక్కడెక్కడ వేంచేసి ఉన్నాడు? 3 ప్రదేశాలు, పరమపదం, పాలకడలి, అదే ప్రకారం తిరుమల మనం చెప్పుకోవాలి. మాకు ఓ దేవదేవా, భవతో భక్తి పాదాంభోజే, నీ యొక్క చరణాలలోని భక్తినావం ప్రయచ్చ, భక్తి అనేటువంటి ఓడను నీవు అనుగ్రహించాలి అని కోరారండి. మనం కూడా ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ సంసారం అనేటువంటి సముద్రం, ఈ సముద్రంలో మునుగుతూ ఉన్నాం. మునుగుతున్నటువంటి మనకి ఏం కావాలి అన్నారు? మునిగేవాడికి ఓడ, పడవ, తెప్ప ఏదైనా కూడా సాధనమవుతుంది. ఇక్కడ ఎటువంటి తెప్ప కావాలి, ఎటువంటి ఓడ కావాలి అంటే భక్తి అనేటువంటి ఓడ కావాలి. అందువల్ల భక్తి నావం ప్రయచ్చ అని కోరిన రీతిగా మనం కూడా ఈ రథస్థం కేశమం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అన్న రీతిగా ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే ఈ రథంలో మనం వీక్షిస్తూ ఉన్నామో ఈ ప్రకారంగా కోరాలి. కోరడం అనేది మన ధర్మం. ఎందుకంటే అక్కడ రక్షాపేక్షాం ప్రతీక్షతే, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు కదా. అందువల్ల అడగాలి, ఒకసారి ప్రార్థించాలి. అది ఏ ప్రకారంగా ప్రార్థించాలి? బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినామస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం బద్ధేనాంజలినా. స్వామి సరసీరుహాక్ష అని ఆ స్వామిని మనం ప్రార్థన చేస్తాం. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక, దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక, దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. ఏలిక గలబంటుకు ఏ విచారము లేదు, ఓలి మగడు గల ఆలికి ఒప్పమి లేదు. ఏలిక గలబంటుకు ఏ విచారము లేదు, ఓలి మగడు గల ఆలికి ఒప్పమి లేదు. పోడిమి తండ్రి గల పుత్రుని కంగదలేదు, పోడిమి తండ్రి గల పుత్రుని కంగదలేదు. మేలుగా పండిన భూమికి కరవు లేదు, మేలుగా పండిన భూమికి కరవు లేదు. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక, దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. బల
బలము గల రాజుకు భయమేమియు లేదు, కలిమి గల వానికి అక్కరలేదు. బలము గల రాజుకు భయమేమియు లేదు, కలిమి గల వానికి అక్కరలేదు. ఇలను ఆచారవంతునికే పాపమును లేదు, ఇలను ఆచారవంతునికే పాపమును లేదు, తలపు పుణ్యము గల అతనికి చేటు లేదు, తలపు పుణ్యము గల అతనికి చేటు లేదు. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. గురువు గలవానికి కొరత ఏమియు లేదు, పరము గలవానికి భ్రాంతులు లేవు. గురువు గలవానికి కొరత ఏమియు లేదు, పరము గలవానికి భ్రాంతులు లేవు. 20 శ్రీ వెంకటేశుడిన్నిట మాకు గలడు, 20 శ్రీ వెంకటేశుడిన్నిట మాకు గలడు. అరయ దాసులము మా కడ్డాకే లేదు, అరయ దాసులము మా కడ్డాకే లేదు. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, శ్రీ విభుడే అన్నిట రక్షించుగనక. హే గోపాలక హే కృపా జలనిధే హే సింధు కన్యాపతే, హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ, హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం, హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా అని ముకుందమాలలో కులశేఖరాళ్వారులు భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. అంటే దేవుడు అని ఎప్పుడైతే మనం కీర్తిస్తూ ఉంటామో చెప్తూ ఉంటామో అతడే సర్వస్వం అని భావిస్తూ ఉండాలి. అది చాలా ముఖ్యం. ఆనందగిరిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఆ రథోత్సవాన్ని మనం తిలకిస్తూ మన జన్మ ధన్యమైనది అని భావించాలి. భగవంతుడు సర్వాంతర్యామి. మనం అచ్చటికి వెళ్ళి దర్శించుకునేటువంటి పరిస్థితి లేకపోయినా కూడా మన యొక్క మనస్సును అచ్చటికి పంపించాలి. ఎచ్చట ఉన్నా భగవంతుడు ఒక్కడే, శ్రీమన్నారాయణుడు ఒక్కడే. అందువల్ల అతడే అంతర్యామి. అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మనకు వేదం తెలుపుతూ ఉన్నది. అదే ప్రకారం అందరూ కూడా భగవంతునికి అధీనులుగానే ఉంటారు. అందువల్ల భగవద్ రామానుజుల వారు అఖిల భువన జన్మ స్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమపరస్మిన్ శేముషీ భక్తిరూప అని ఆ పరబ్రహ్మస్వరూపైనటువంటి శ్రీనివాసుని కీర్తిస్తూ ఉన్నారు కదా, శరణాగతి చేశారు కదా. అంచేత ఈ శరణాగతి అనేది మనకు చాలా ముఖ్యం. శరణాగతి ఏ ప్రకారంగా చేయాలి? భగవంతుణ్ణి, దేవదేవుణ్ణి, శ్రియపతిని, పురుషోత్తముణ్ణి, పరంధాముణ్ణి, లక్ష్మీ వల్లభుని, వైకుంఠనాథుణ్ణి, వెంకటాచలాధిపతిని మనం ఎప్పుడైతే దర్శించుకుంటాం ఆ సందర్భంలో ఒకే ఒక విషయాన్ని కోరాలి. ఆళవందారులు
ఆచార్య సార్వభౌములు, భగవద్రామానుజుల వారి యొక్క మానసిక గురువులు, భగవద్రామానుజుల వారి యొక్క సమస్తమైనటువంటి ఉత్కృష్టతను కోరినటువంటి మహనీయులు ఒకే ఒక విషయంలో చెప్పేస్తారు, న ధర్మనిష్ఠోస్మి న చాత్మవేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనోనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. ఇది చాలండి మనకు. స్వామి నాకేం తెలియదు, ధర్మం ఎలా ఉంటుందో అధర్మం ఎలా ఉంటుందో, నేను ధర్మాన్ని ఆచరిస్తున్నానా అధర్మం చేస్తున్నానా నాకు తెలియదు. నా ధర్మనిష్ఠోస్మి నచ ఆత్మవేది, నాకు పెద్దగా పరమాత్మతత్వం ఏమిటి కూడా నాకు తెలియదు. నా భక్తివాన్, పెద్ద భక్తి కూడా నాకు లేదు. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చే నవలక్షణాన్న రీతిగా నవవిధ భక్తి మార్గాలు కూడా నాకు తెలియదు స్వామి. కానీ ఒక్కటి తెలుసు, త్వచ్చరణారవిందే, భగవంతుడు ఏం చేసి ఉన్నాడు, భగవంతుని యొక్క పాదారవిందములే మనకు శరణు శరణు. అకించన, ఏమీ తెలియనటువంటి వాడు, ఏమీ లేనటువంటి వాడు. అనన్యగతి, నీవే తప్ప నితప్పరం బెరుగా అన్న రీతిగా సర్వ దిక్కు నీవే నాకు. అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రభు. దేవాదిదేవా, నీ యొక్క పాదారవిందములే నాకు గతి, నీ యొక్క పాదారవిందములే నాకు శరణు శరణు అనే రీతిగా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నిన్ను శరణాగతి చేస్తున్నాను, ఇది తప్ప నాకేమీ తెలియదు అని శరణాగతి చేస్తే చాలండి. న్యస్యామి అకించన శ్రీమన్ అనుకూల అన్యవర్జిత విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షాభరం త్వయి అన్నారు కదండి. అందువల్ల ఆ ప్రకారంగా అన్నింటినీ భగవదర్పితం చెయ్యాలి. అటువంటి ఆ శరణాగతి చేస్తే చాలు, భగవంతుడు మనల్ని కాపాడు. భావం ముఖ్యం, భాష ముఖ్యం కాదు, విద్య కూడా ముఖ్యం కాదు, భావం చాలా ముఖ్యం. భావములోన భాగ్యమునందును అన్న రీతిగా ఆ భావం అనేది భగవంతుని యందు ఎల్లప్పుడూ కూడా మనం సల్పితే చాలు, భగవంతుడు మనల్ని కాపాడుతాడు. ఎందరెందరో పామరులంతా కూడా భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందలేదా? పండితుడే పొందాడా అంటే కాదు, పశుపక్ష్యాదులు పొందాయి, జంతువులు పొందాయి, అన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాయి. అందువల్ల భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తిని ప్రధానంగా, శరణాగతిని ప్రధానంగా చూస్తాడు, కానీ ఒక వ్యక్తి యొక్క పాండిత్యాన్ని చూడడు. మంచి పండితుడు భక్తి లేకపోతే ప్రయోజనం లేదు. అందువల్ల ఈ సంగీత జ్ఞానము భక్తి వినా అన్న రీతిగా ఆ భక్తి లేనటువంటి సంగీతం ఎందుకు పనికిరా. అలా ఇక్కడ కూడా ఆ భక్తితో భగవంతుణ్ణి కొలిస్తే చాలు. ఎంతోమందిని భగవంతుడు ఆదుకున్నాడు, అనుగ్రహించాడు, రక్షించాడు. ఆ భక్తి భజ్యత ఇది భక్తి అన్నారు. అంటే భగవంతుణ్ణి ఎల్లప్పుడూ కూడా భజిస్తూ ఉండడం, భగవంతుని కీర్తిస్తూ ఉండడం. ఆళ్వారులందరూ కూడా భక్తి మార్గం చేత, శరణాగతి మార్గం చేత భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. ఆచారులందరూ కూడా భక్తి మార్గంతో, శరణాగతి మార్గంతో భగవంతుణ్ణి కొలిచారు. అదే ప్రకారం కలియుగంలో నామ సంకీర్తనం చాలా ప్రధానం. కలవు సంకీర్త్య కేశవమన్నారు కదండి. అంచేత కలియుగంలో ఆ విశేషంగా హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ గతిరన్యథా అన్న రీతిగా ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేస్తూ ఉంటే కలియుగంలో మోక్షం తథ్యం, ముక్తి తథ్యం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ రథాన్ని అధిరోహించి మన యొక్క మనోరథాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు. మన యొక్క మనస్సులో ఎన్నో భావాలు ఉంటాయి, అన్నింటినీ ఎవరండి పూర్తి చేస్తారు? మన యొక్క అభిలాషను
ఎవరు సిద్ధింపజేస్తారంటే భగవంతుడొక్కడే. తేన వినా తృణమపి నచలతి అన్న రీతిగా భగవంతుడి యొక్క ఆజ్ఞ లేనిదే గట్టి పోచ కూడా కదలదు. అంచేత అన్నీ కూడా భగవద్ అర్పితములు చెయ్యాలి. తవామృతస్యందిని పాదపంకజే నివేశితాత్మా కథమన్యదిచ్చతి అన్న రీతిగా ఆ భగవంతుని యొక్క పాదములు అమృతస్యందనం, అమృతస్యందిని పాదపంకజే అన్నారు. ఆ అమృతాన్ని ఉలకబోస్తున్నటువంటి ఆహా ఎంతో చక్కగా అందరూ కూడా ఆ రథం యొక్క తాడును పట్టుకొని తమ యొక్క భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. మా జన్మ ధన్యమైనది అన్నారు. అర్చకులు కావచ్చు, అధ్యాపకులు కావచ్చు, అధికారులు కావచ్చు, భక్తులు కావచ్చు, అందరూ కూడా భగవంతుని ఎదుట సమానులే. ఈ భావం ఉంటే చాలు, భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఇలా ఈ ప్రకారంగా ఎంతో చక్కటి ఆ రథాన్ని పుష్పశోభితమైనటువంటి ఆనాడు పుష్పక విమానంలో భగవంతుడు రామభద్రుడు వేంచేస్తే ఈనాడు పుష్పక విమాన సదృశమైనటువంటి పుష్పశోభితమైనటువంటి అద్భుతమైనటువంటి రథాన్ని అధిరోహించాడు. అలా గుర్రములు అలా లాక్కుంటూ వెళ్తూ ఉన్నాయి. అదే ప్రకారంగా భక్తులందరూ కూడా ముందుకు నడుస్తూ ఎంతో భక్తి ప్రభావంతో ఆ భగవంతుడి యొక్క రథాన్ని లాగుతూ ఉండగా మనం ఏం చెయ్యాలి? ఆహా ఇటువంటి వైభవం మనకు దొరుకుతుందా ఎప్పుడైనా? అచింత్య దివ్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్యమయామృతోదధిం శ్రియశ్రియం భక్తజనైక జీవితం సమర్థం ఆపత్సకమర్థికల్పకమని చెప్పిన రీతిగా ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని అంతా మనం తెలుసుకోగలమా? అచింత్యమన్నారు. తెలుసుకోవడానికి సాధ్యం కానటువంటి దివ్యమన్నారు, అప్రాకృతమన్నమాట. అద్భుతమన్నారు. అద్భుతమంటే విస్మయాన్ని కలిగించే, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి నిత్య యవ్వనం, నిత్యమైనటువంటి యవ్వనమైన యవ్వనమే స్వభావంగా కలిగినటువంటి లావణ్యమయామృతోధిమన్నప్పుడు లావణ్యమయమైన అమృత సముద్రం వంటి ఆ భగవంతుడు లక్ష్మీకే లక్ష్మి వంటో శ్రియశ్రియమన్నారు. ఎంతో చక్కటి ఒక అలంకారం. సాక్షాత్తు మలయప్ప స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడా అన్న రీతిగా ఉన్నటువంటి ఒక భావాన్ని కలిగించేటువంటి ఆ స్వరూపాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. భక్తజనులనే ప్రాణాలుగా కలవాడు, ఇది చాలా ముఖ్యం. ఇది ఆడవందాలు గుర్తించారు. భక్తజనైక జీవితం. మనం భగవంతుడినే ప్రాణాలుగా అనుకుంటాం, కానీ భగవంతుడి కూడా భక్తులే. ఆ భక్తజనులనే ప్రాణాలుగా కలవాడు. అలాగే సమర్థుడవు, ఆపదలలో మిత్రుడవు. ఆపత్సకమన్నారు. ఆపదల్లో మిత్రుడవు, యాచకులకు కల్పవృక్షం వంటి వాడవు. స్వామి నిన్ను సేవించి ఎప్పుడు సంతోషపెట్టగలను? సమర్థం ఆపత్సకం అర్థికల్పకం. భగవంతుడు అందరినీ కూడా కల్పవృక్షం వలె, కల్పవృక్షం అనేది ఇహలోక సౌఖ్యాన్ని కలిగించేటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తే భగవంతుడు పరలోక సాధనమైనటువంటి మోక్షం ఏదైతే ఉందో ఆ మోక్షాన్ని మనకు ముఖ్యంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. కనుక స్వామి నిత్యకింకరుడుగా నేను ఉంటాను. నిత్యకింకరో భవాని అన్నారు భగవద్ రామానుజుల వారు. ఆ నిత్య కైంకర్య ప్రాప్తి అనేది మనకు ఉంటే చాలు. ప్రతిరోజు కూడా భగవత్ సేవ దొరికితే చాలు. ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి భజించేటువంటి ఒక అవకాశం మనకు కలిగితే చాలు. ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి సేవించేటువంటి ఒక సౌభాగ్యం కలిగితే చాలు. ప్రతిరోజు కూడా భగవంతుడికి చేతులారా మనం ఆ సేవ చేసేటువంటి భాగ్యం కలిగితే చాలు. మెల్లమెల్లగా స్వామి అలా మాడవీధులలో ఊరేగి తన యొక్క యథాస్థానానికి ఆ దివ్యమైనటువంటి గోపురాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. శిల్పశోభితమైనటువంటి గోపురం. శిల్పములు లేకపోతే, శిల్పశాస్త్రం కూడా ఒకటి, శిల్పములు లేకపోతే గోపురానికి కళలేదు. శిల్ప సంపద లేకపోతే ఆలయానికి శోభ ఉండదు. అందువల్ల ప్రతి ఆలయంలో కూడా ఆ శిల్పకళ సంపద, శిల్పకళ నైపుణ్యాన్ని మనం చూస్తూ ఉంటాం. అది భగవంతుడి యొక్క ప్రతిరూపాల్ని చెక్కుతూ ఉంటారు శిల్పం. అందువల్ల ఈ ప్రకారంగా ఈనాడు
మనం ఎంతో ఒక పుణ్యాన్ని చేసుకుని ఉన్నాం, ఎంతో సౌభాగ్యాన్ని పొంది ఉన్నాం. ఆ దేవదేవుణ్ణి మనం దర్శించుకుని తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇతర ధర్మములందు ఇంచుగలదా, ఇతర ధర్మములందు ఇంచుగలదా, మతిదలప పరము నీ మతముననే కలిగే, ఇతర ధర్మములందు ఇంచుగలదా, మతిదలప పరము నీ మతముననే కలిగే, ఇతర